నమస్తే, వెల్కమ్ టు క్లూ టుడే న్యూస్. కోదాడ పట్టణంలో ఇటీవల లాకప్ డెత్ కి గురైన దళిత యువకుడు కర్ల రాజేష్ కుటుంబాన్ని పరామర్శించిన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కర్ల రాజేష్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం కర్ల రాజేష్ కుటుంబాన్ని పరామర్శించిన కేటీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కర్ల రాజేష్ కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ నుండి 5 లక్షల రూపాయలు ఇస్తామని ప్రకటించిన టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గతంలో లాకప్ డెత్లో మరణించిన మరియమ్మ కేసులో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో న్యాయం చేశాం. కర్ల రాజేష్ మృతికి కారకులైన డీఎస్పీ శ్రీధర్ రెడ్డిని ఇక్కడి నుండి బదిలీ చేసి అనంతరం మొత్తం ప్రాతినిధ్యం వహిస్తున్న శాఖలో పెట్టుకోవడం విడ్డూరంగా ఉంది. రాజేష్ మృతికి కారకులైన పోలీసు యంత్రాంగంపై వెంటనే చర్యలు తీసుకోవాలి. కర్ల రాజేష్ కుటుంబానికి న్యాయం జరగకుంటే జాతీయ స్థాయి ఉద్యమానికి శ్రీకారం చుట్టడానికి సిద్ధం. డీఎస్పీ సిఐఎస్ఐ విధుల నుండి తొలగించాలన్నారు. అన్నా జర సైలెంట్ అన్నా జర సైలెంట్. ఎన్నిళ్ళు కట్టారో దేవుడికి తెలుసు, కానీ ఎన్ని కూల కొట్టారో నేను చెప్పగలను. అక్కడ హైదరాబాద్ లో తెల్లర్లేసి కూల కొట్టడమే. మహబూబ్ నగర్ లో పాపం కాళ్ళు చేయాలి చక్కగా లేని వాళ్ళు, దివ్యాంగులు, వాళ్ళు కట్టుకున్న కాళ్ళు 150 ఇండ్లు ఉంటే వాళ్ళ మీద కూడా పోయి ఇట్లా పోయి కూల కొట్టారు. మీ దగ్గర 4000 మంది పోలీసులు వచ్చినారు. ఒకటి కాదు, శత్రు దేశం మీదకి దండయాత్రకు పోతారు చూడు, అట్లా వచ్చి తెల్లారి పూట నోటీస్ ఇవ్వకుండా మీ మీద వచ్చి దాడి చేసి మీ నోటికాడు బుక్క లాగేసుకుని ఇవాళ మీ పిల్లలు చదువుకునేటోళ్ళు ఉన్నారు. వాళ్ళు పరీక్షలు రాసే టైం ఇవాళ మిమ్మల్ని రోడ్డు మీద పాడేసింది ప్రభుత్వం. నేను అందుకే అంటున్నా, ఇందిరమ్మ రాజ్యం అన్నారు. ఇందిరమ్మ రాజ్యం అంటే ఇల్లు కొలగొట్టడం. మీకు ఇలా ఏ ఓట్లు లేవు. నేను రాజకీయం కోసం రాలేదు. కేసీఆర్ సార్ చెప్పాడు, మీకు చెప్పమన్నాడు కేసీఆర్ సార్. మళ్ళీ మీకు ఇదే వెలుగుమట్లలో ఇదే జాగలో మీకు ఇల్లు కట్టించి మళ్ళీ గృహప్రవేశం కూడా మేమే చేస్తాం.